నేను పొలం కాడికి పోయేస్తా, వాళ్ళు లేపి పొలం కాడికి రమ్మను. ఆ మోటార్ కాలిపోయిందట, ఏం బతుకులో ఏందో. నేను పోతాను, జల్ది రమ్మను, వాళ్ళు లేపు. ఏం బతుకులో ఏందో, ముసలి చచ్చిపోయా కానీ నాకు ఈ గోస తప్పటట్లేదా. నేను చెప్తే నువ్వు ఇంతట్లేదా, పెళ్లి చేసుకునే ఊరు వాడు తిరగబట్టే ఓ పని లేదా మన లేదా, ఎట్లా బతుకుతాడో ఏందో నాకైతే పరిచయం ఉన్నది. ఈ ఎండ కొడుతుంది, వీడు రాకనే పాయ ఎట్లున్నా ఏందో, ఎండ బాగా కొట్టబట్టే ఎట్లా. బర్రెలు మొత్తుకుంటాను, ఇంత గడ్డని వేసిపోతా. పొలం చూసేస్తా వాడు వచ్చే వరకు. ఈ బతకాగం అయిపోయా, మన అయిపోయా, ఎట్లు ఎందో పొలం అంతా. పొలమేమో పొట్టకొచ్చే, వీడేమో ఇప్పటివరకు రాకపోయే, పొలం అంతా ఎండిపోబట్టే. ఎట్లా రా భగవంతుడా, ఒక్క నీళ్ళ సుక్క కూడా లేకపోయా. వీడు రారా అంటే వాడు ఇంట్లోనే ఉండబట్టే, తాగబట్టే, పిల్లని కొట్టబట్టే. నా బతుకంతా ఆగని చెప్తిగా దేవుడా, నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి భగవంతుడా. అరే జల్ది రారా, అప్పుల బాధతో తట్టుకోలేకపోతానరా. అప్పుల బాధ వచ్చే ఎట్లరా, నిన్ను కడుపులో పెట్టి చూసుకున్నా కాదురా, నీ కాలుకు ముళ్ళట కూడా చూసుకున్నా కాదురా. గిట్ల చేతెట్టురా, గిట్ల తాగుతెట్టురా, నువ్వు ఎట్లా బతుకుతావు రా ఏమో దేవుడా. నిజరమ్మా అసయ్య, నాకు వశపడతలేదు, నాకు అంతను వశపడతలేదు దేవుడా. నేనేం చేయాలి, నీ పెళ్ళంతా గోసాయ, నీ అక్క బతుకు చూస్తేనేమో గట్టు ఉండే ఇంటి మీద ఉండబట్టే. నేను ఎట్లా చదవాలరా మిమ్మల్ని అందరినీ. అరే మల్లేషా, జల్ది రారా రారా రారా, నీ దయరా. నా పిల్లలు చచ్చిపోయా కాంచాలి, నాకీ గోస తప్పలేదు, నాకీ గోస తప్పలేదు. వీళ్ళు పైసలు 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 తీసుకున్నారు. ఓ అవి అన్ని కొనుక్కున్నారు. ఏంటి ఓ కౌరయ్య తాత ఉన్నావా? సప్పుడు ఏరి ఇంట్లో. ఓ కౌరయ్య తాత ఉన్నావా? ఎవరు ఎవరంటది? ఎవరు కావాలి? లేడా తాత? కౌరయ్య తాత లేడు, పొలం కడికేండు. మరి నువ్వెవరు? నేను అలా కోడల్ని. ఇంట్లో ఎవరు లేరా? నీ మొగడన్న లేడా? ఉన్నాడు, పండుకున్నాడు. లేపాలా? మీ మామనేమో పైసలు తీసుకున్నాడు, అడుగుతానేమో ఇత్త ఇత్త అంటాడు. నీ మొగని వీళ్ళు పోసి అప్పుడు ఇస్తాడు నీ మొగడు. మరి సరే ఆగు, లేపుతాయి నన్ను. ఓయ్ ఓయ్ ఇటు. ఓయ్ ఎవరో వచ్చిర్రు, లేవు. ఏమో. అరే పిలుస్తానంటే ఏమో నాకే వెనక అన్నాడు. అత్తన్నాడు రమ్మని. ఏమని చెప్పే, ఎవరు కావాలి? మీ అయ్యా పైసలు ఇవ్వాలి, నువ్వు ఇస్తావు మీ అయ్యి ఇస్తాడా? ఎవరికి ఇచ్చావని అడుగుతున్నావు అబ్బా నువ్వు? మా అయ్యకి ఇచ్చినావు, మా ఆయన అడుగు. మీ అయ్యే ఒక్కరు అడగలుగుతాడు ఇంటికి వస్తే. అంతే నన్నే పొలం కడివేంటి, పొలం కడివో అంటే ఇచ్చిన నేను పొలం కాడిపోతానా? ఎవరిని అడుగుతామా నువ్వు? ఎవరిని అడుగుతాను అంటే ఏమన్నట్టు? ఏది ఎక్కువ మాట్లాడతా? మళ్ళీ మీ మీద కడతాను, నేనే పైసలు నేను నాకు ఇచ్చినావా? నాకు ఇచ్చినావా?
మళ్ళీ నాకు ఇచ్చిన వాడు అది పైసలు తెచ్చుకున్నా నాకు ఇచ్చినవా మీ అయ్య మరి కలుతలేదు నాకు ఏం చేయాలి మా ఆయన అడుగు పో నాకు ముందే పొద్దుపోతుంది లేసిన దిమాగ్ అయ్యో నువ్వు కనుక పొద్దుగాలేసిన 11 గంటలకు పొద్దుగాలేసిండట అరే నీకేమో తలక ఉన్నారా భయ్ మళ్ళీ తరగే ఉన్నాడు అంటాడు మీ అయ్యకి ఫోన్ చేసి రమ్మను మా ఆయన ఫోన్ చేసి మీ అయ్యకి ఫోన్ చేసి రమ్మను ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు అంటే ఏమన్నా మాట్లాడుతున్నారు నేనే పైసలు నేనే పుచ్చుకొని లెక్క రావాలి అన్న పైసలు ఇచ్చి ఇంకా తాగి ఇంకా మళ్ళీ నా మీదకి మొత్తుకుంటావా నీ అయ్యని మీరు ఫస్ట్ నీకు అయ్యని మీరు ఇచ్చినావు మా ఆయన అడుగు నా అయ్యని సార్ అత్తా నేనే సార్ అత్తా అరే వచ్చిన తమ్మి కాదని అట్లా నువ్వు ఇచ్చింది ఎవరికి ఇచ్చినావు పైసలు మా అయ్యకి ఇచ్చినావు నాకు తెలుసా తెచ్చిందే లేదు ఇచ్చిందే లేదు నువ్వు ఎప్పుడు ఇచ్చినావు నాకు తెలియదు నువ్వు నా మీదకి వచ్చి పంచం చేస్తే నీకే వస్తుంది రా భయ్ నీ అయ్య పొద్దుకు పసాల నీ అయ్య తిరగాలి నేను తిరగాలి ఆ పొలం కాడ పోతే పొలం కాడ లేడంటారు ఇంటికాడ ఇంటికాడ లేదు అడిగి మా నోరు నొక్కుతాంది అరే నువ్వు మా అయ్యను ఒక బూతు మాట మాట్లాడుకుని నువ్వుకుంటావు బూత్ మాట మాట్లాడేది మరి నువ్వు మాట్లాడుతూ కొంచెం చెప్తా అరే అది మాట్లాడదా మీ అయ్య మంచిగా నీ అయ్య అనుకుంటే మరి ఏమంటారు శైలి ఏమంటానేందా పైసలు ఇచ్చి పుచ్చిపోయి లెక్క నీటి తిరగా మా మామ వచ్చినాక చెప్తా నువ్వు పోయే ఏం చెప్పుడవ్వా నిన్నటికి 6 నెలలు 2 నెలలు అవుతుంది 2 నెలల నుంచి ఇగిత్తా అంటే పొలం కాడికి పోతే ఇంటికి అన్నట్టు ఇంటికి అవి చూడు అరే అయ్యో పైసలు తీసుకున్నట్టు కాదు ఇచ్చి వారేసినాక రూపాయి ముందే పిచ్చిలే నీకన్నా ఎక్కువ నాకు పిచ్చి ఎక్కది పొద్దు పొద్దున తలకే ఖరాబ్ నువ్వు ఓ ఇంటికి వచ్చి పైసలు వారి మాకు పైసలు ఇచ్చేది నీ అయ్యను రూపాయి ఎత్తాను ఏందా మీరు బాబు పైసలు ఇచ్చినా చూపి 2 నెలల బట్టి అసలు లేదు మిత్తి లేదు ఏం చెప్తాను అనుకుంటాను మళ్ళీ మీరు కట్టారు రేపు సంగతి మరి ఎందుకు కడతాను మరి ఆని సపోర్ట్ నాకు నా ఇంటికి వచ్చిన కొడుతూ చూస్తావా మొగని కొడుతూ చూస్తావా చేతు ఆ నా మీకు వచ్చిందా నేను గల్ల పట్టుకున్నా ఫస్ట్ నేనేమన్నా కావాలని కొట్టినది పోయినా మీకేమన్నా ఇట్లా వాడి ఆయన మీద మరి నీ మీద పడి పడినట్టు చేస్తాను మొత్తం ఏమొచ్చు మళ్ళా ఎవరు మీ మళ్ళా ఆడు ఇంటికి వచ్చిండు అడిగిండు అడిగితే ఏం చెప్పినా నాకు తెలియదు రాబోయ్ నాకు తెలియదు మా తీసుకుని మా ఆయన అడగని చెప్పిన ఏమొచ్చు నాకు అయితే నేను తెచ్చుకున్నాను ఏమన్నా నువ్వు మా అయ్య రావాలి ఈ సంగతి చెప్తాను నువ్వు ఆనికి సపోర్ట్ పడుతావా నన్ను పట్టుకుంటావా అని పట్టుకుంటావా వచ్చినాక నీ బాగుంటుందో అయ్యి వచ్చినాక చెప్తాను నువ్వు వచ్చినాక చెప్తాను సంగతి కానీ మా బాబు రాని సంగతి చెప్తాడు ఎగురుతాను కదా ఎంత ఎగురుతావా ఎంత ఎగురు రాని మా బాబు రాని సంగతి చెప్తా వీడు వచ్చేటట్లేడు నా బతుకు ఆగమైతట్టున్నది నేనేం చేయాలి అరే మల్లేశ నీ కాళ్ళు మొక్కుతారా నీకు దండం పెడతారా జర రారా నీళ్ళు లేక పొలం అంతా ఎండిపోతుందిరా ఎట్లా ఏంది నేనేం చేయాలి 12 అవుతుంది వీడు అక్కలేడా చేతలేడా నాకు కడుపులో అంతా కావాలి కాబట్టి చేస్తా ఏటో పోయేస్తాను కోరియా పొలం ఎండిపోయింది పొలం ఎండిపోతే కోరియా ఏం చేస్తాను మోటార్ దాబెట్టుకోవాలి పొలం పారించుకోవాలి ఆ మెకానిక్ సుధాకర్ దగ్గరికి పోయింది వాడు ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అంటాడు వాడు అత్తనే లేడా రాకపోతే కాన్మార్ వేసుకోవాలి చావెట్టేటు చావెట్టించుకోవాలి పొలం పారించుకోవాలి పొట్టకు వచ్చింది కాదు కోరియా గదే ఇక పొద్దుకంగా బండి తీసుకొచ్చి దాంట్లో వేసుకొని పోతా పోయి మోటార్ దాబెట్టి పొట్టకు వచ్చింది వాడి సరేనే నేను పోతా పోయి రాదు 12 అవుతుంది వీళ్ళు లేచిండో లేదో ఏం చేయాలి వీటి
వీడు చేతికి అని తెచ్చిండు అనుకుంటే వీడు మొత్తం పని ఖర్చుడే మానేసిండు. ఆ పొలం కడుకోడు మానేసిండు, తిరుగుడు మానేసిండు, ఏమైనా తాగుడు, ఇంట్లో వండుడు చేతుడు. అయినా ఇప్పుడైనా లేచిండో లేదు. బిడ్డ మల్లేశా, మల్లేశా, అరే బిడ్డ వీడు లేచిండా లేదా? బిడ్డ రాధిక, ఆ మామయ్య. దూపైతుంది బిడ్డ, కొన్ని మంచిది తీసుకురా. ఆ సరే. అరే బిడ్డ ఏమైందిరా? 12 గంట అవుతుంది. నేను చూసి సత్తి పొలం కాడ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఇట్లుంటే ఎట్లరా? పొలం తెండిపోవట్టే. ఆ మెకానిక్ రమ్మంటే వాడు ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ ఎత్తలేడు. నువ్వు ఇట్లా ఇచ్చమంటే ఎట్లరా? ఊరి నా నోరంతా పోతుంది. సప్పుడు ఎత్తలేవేందిరా? బాపు ఎవరి దగ్గర నువ్వు అప్పు తెచ్చినావా? ఎందుకురా? ఎవరైనా ఇంటికి వచ్చిందా? అవును మామయ్య, ఎవరో ఇంటికి వచ్చిరు. బావకున్నాయన గొడవ అయింది, ఇద్దరు కొట్టుకున్నారు కూడా. కొట్టుకున్నారని చెప్తాను, కొట్టించిందే నువ్వు. నీ పట్టుకొని నన్ను కొట్టేటట్టు చూసింది. కొట్టిల్లా? నిన్నెవరు కొట్టినరా? చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా వేయాలి నీ మీద. నిన్నెవరు కొట్టినరా చెప్పు. నువ్వు దగ్గర అప్పు తెచ్చినావట కదా, వాడి ఇంటికి వచ్చి పంచాయతీ చేసిపోయింది. ఆ పంచాయతీ చెప్తా అంటే నా పిల్ల నా దగ్గర నాకు సపోర్ట్ చేయకుండా ఆమె సపోర్ట్ చేసింది. అరే నేను ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసిన? నేను అప్పు తెచ్చుకున్నావు, ఇంతవరకు అప్పు తెచ్చుకోవాలి ఇంటికి పోయి. అప్పు ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? ఏ అవసరం తెచ్చుకున్నావు అప్పు నువ్వు? అరే నువ్వు ఏమిట్లు ఇవ్వాలని ఒక దెబ్బ పడా. నిజమే కానీ అప్పు తెచ్చిన బిడ్డ. మీ అమ్మ చచ్చిపోయిన కాడ నుంచి వెళ్ళి ఈ ఇల్లు పొలం అంతా నేనే వెళ్ళదీయబడితే. నువ్వు రారా పొలం కాడికి అంటే నువ్వు ఒక్కరోజు రాకపోతే నాకు ఇంత చేతోడు వాదం కన్నా ఉండబోతుంది. మరి అప్ప తిట్టరా? ఇది తెగుంటే నడతాదిరా? ఆడ పొలం ఎండిపోవట్టే, ఆడ మోటార్ కాలిపోవట్టే, ఆ వడ్లు పోతలేవా, అంత గాయి కత్తరగా అవట్టే. మళ్ళీ నువ్వు అప్పేం తెచ్చినావని అన్న పడుతుంది. అప్పు లేకుంటే ఎట్లా వెళ్తుంది అనుకున్నావురా? అక్క పెళ్లి చేసి పిల్లలకు పురుడు అయితే పుట్టేంటికలు అయితే అవిటి కూడా పైసలు పెడతాయి. పొలం ఎండిపోతుందంటే ఆ యూరియా బత్తాలు కావాలంటే ఒక్క బత్త కూడా దొరకలేదా? నువ్వు తాగొచ్చి టమాటా పడుతుంది. ఇట్లా ఉంటుందిరా? సావుకారు దగ్గరికి పోతే వాడు పైసలు ఇస్తున్నారా? వాడు ఏ పైసలు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి తెస్తావని నన్నే అడగబట్టే. 2 రోజులే అక్కడ వంటే ఒక బత్త దొరికింది. అది ఏం కసాలరా? నువ్వు ఉంటే ఇంకోటి దొరుకుతున్నాయి కదరా? నువ్వు ఇంట్లో వండబడుతుంది, చేయబడుతుంది. నన్ను అప్పెక్కడ తెచ్చినావు, అప్పేం తెచ్చినావు నన్ను అడగబడుతుంది. ఇట్లా ఉంటుందిరా నీ కథ? నువ్వు ఎప్పుడు తెచ్చినావు చెప్పినావా? చెప్పినట్టే నీకు చెప్పితే ఉన్నారా? ప్రతి ఇంటికి వచ్చిన పంచాయతీ ఏం చేయాలి మరి? అడగడారా వాడు? అడిగినప్పుడు చెప్పినావరా? అప్పు తెచ్చిన దగ్గర అప్పు తెచ్చిన అడగవా? అరే మళ్ళా చెప్పవా? గట్ల కాదురా. నువ్వు చెప్తే నువ్వు వింటున్నావురా? నువ్వు పొలం కడిగి రమ్మంటే రాకపోతే పంచాయతీ చేసి అందుకే నేను మొత్తం బయలుదేరినండి. నువ్వు ఆంధ్రుడు ఇంకా పంచాయతీ పెట్టిస్తాను అప్పులు తెచ్చుకొని. నువ్వు తాక్కుంటే ఎల్లెలు కదా వంటనే అవుతుందా? అప్పు తెచ్చినావు ఆయన మీద కొడతాను. మన కోసమే తెచ్చింది కదా అప్పు అయితే. ఎవరి కోసం తెచ్చినప్పు? నా కోసం తెచ్చినప్పు. ఎవరినాడు తెచ్చినప్పు? అప్పు తెచ్చి ఇవాళ 10 మందిలో నన్ను ఇద్దరు తీసి, నువ్వు నీ మామ కలిసిన ఇద్దరు తీసి నన్ను ఉంచుతాం అనుకుంటారా, చంపుదాం అనుకుంటారా మీరు? అది వచ్చావా కొట్టిస్తుంది, నువ్వు వచ్చావు అప్పు తెచ్చి పెడతావు. నువ్వు ఎవరి కోసం తెచ్చి పెట్టిన అప్పు? నాకు ఇన్ని రోజుల నుంచి నాకు చెప్పిన అప్పు తెచ్చినావు ఒక మాట చెప్పినావు నువ్వు. ఏమని చెప్పాలి నీకు? అరే బిడ్డ అప్పు తెచ్చిన బిడ్డ నా దగ్గర తెచ్చిన నువ్వు కట్టాలి అని చెప్తే నేను ఆలోచించుకొని చెప్తాను. నువ్వేం చెప్పాను? నాకు అప్పులే వేయలేవు అనుకుని ఉంటాను అంటాను. నువ్వు కడతావని చెప్తాడు. మరి ఎవరు కడతావు? నువ్వు కడతావా? అరే నేనే కడతా. అరే నువ్వే కట్టుకోయ్యా, నా సంబంధం లేదు. నీ అప్పులు వద్దు, నాకు ఎవరు వద్దు. నేనే కట్టుకుంటా. నన్ను వచ్చాను అడిగినాను, నువ్వు అడగరా? అడగరా? అయ్యే లేకపోతే కొడుకుని అడగరా? నేను లేకుంటే ఉన్నకొని నువ్వే కొడుకు. నిన్ను అడుగుకుంటే వాడు ఎవరిని అడుగుతారా? నీకు ఎవరు కడతారా? నువ్వు అంటావా? నువ్వే కడతావా? నా అంటే ఎవరు కడతారు? మరి అల్లట్లే చెప్తావు. వాడు వచ్చి అడిగినప్పుడు మా నాన్న అడుకోమని చెప్పు. నేను అదే చెప్పినాను. మరి మీరు ఇద్దరు ఎందుకు అది చెప్పింది నన్ను దగ్గర కొట్టించింది. నేనెందుకు కొట్టించిన? ఆయన మీదకి నేను అద్దాను దండం పెట్ట పోవాలని ఆయనకి చెప్తే ఆయన సపోర్ట్ చేస్తాను అంటాను. నేనేం చెప్పినా మా నాన్న తెచ్చినప్పు మా నాన్న తెచ్చి నువ్వు తెచ్చుకున్నా తెలియదు, ఎవరి దగ్గర తెచ్చినా తెలియదు. సరేరా, నేను అప్పు తెచ్చిన, నేను ఏదో ఇల్లు తీసుకుంటున్నా. అట్లే పండుకో, అట్లే తాగిరా, అట్లే పండుకో. ఆయనకేమన్నా పని శాతం అవుతుందా మామయ్య? తినుడు పన్నుడు తాగుడు గది ఒక్కటి ఉంటా చాలు, ఏదద్దు.
నన్ను గింతగాను కొట్టి చంపబట్టే. ఓ బాబు నావో నన్ను ఎక్కడిగాని బతుకు చేసినావే అవ్వా. ఈడిగా తీర సుఖం లేదు కాదే అవ్వా, ఆడిపోతే ఆడ సుఖం లేదు కాదే అవ్వా. నేను ఎవరు చెప్పుకోవాలి అవ్వా. ఓ బాబు బాబా నన్ను ఎవరు చేతులు పెట్టివే అవ్వా. ఓ బాబు నా బాబు ఈ పొటాకి చేసినావే బాబు, నా బాబు ఈ తాగోదరికి చేసినావే బాబు, నా బాబు. నా ఇంటికి వచ్చి నేను ఎందుకు పోతా? నాకు నా బాబు ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు. బాబు ఓ బాబు ఏమైంది బిడ్డ? నా బతుకు బాబు కాదు బాబు. ఏమైంది బిడ్డ? ఏం చెప్తాను? నా తాగోదానికి చేసి ఎందుకు ఎత్తానంటారా? నా బతుకు గంగల ఓరుకోవచ్చు. నేను అట్లా అనుకున్నాను బిడ్డ. వాడు మంచోడు కాదని అనుకున్నాను నేను. రే బాబు రా బాబు. అరే తమ్మా నా బాధ ఎవరికి చెప్పాలరా తమ్మా? దిక్వాళ్ళని తిట్టిన గొంతు వచ్చినావురా తమ్మా. నేను ఎవరికి చెప్పాలరా తమ్మా? నాకు నువ్వు బాబున్నావు నచ్చిన కాదురా తమ్మా. నేనేమని చెప్పాలరా తమ్మా? ఏడవకక్క ఏడవకు. ఊకో బిడ్డ. దా కూర్చుంటా. ఏమైంది బిడ్డ? ఏమైంది చెప్పు. ఏమని చెప్పాలి బాబు? ఆ రోజు ఆగచ్చి నన్ను కొడతాడు, నన్ను చంపుతా అంటాడు. అప్పులు వేసుకుంటా కుప్పలు పెడతాడు, అక్కడ నా బతుకాలని చెప్తాడు బాబు. గొడ్డు కట్టం చేసుకుంటా నేను చెప్తాను కదా బాబు. ఊకో బిడ్డ. నేను మాట్లాడుతుంది. ఊకో ఊకో బిడ్డ ఊకో. బిడ్డ కొన్ని మంచిలు తీసుకొచ్చి. అక్క కాలు చేతులు ఆడుకోపోను నేను. వద్దు వద్దనక సెంచలోళ్ళ గంగమని మాలెత్తు కస్తివే సెంచలోళ్ళ గంగమని వాడ తిరిగిన సెంచలోళ్ళ గంగమని జాడ తెలుపాయనే సెంచలోళ్ళ గంగమని. మా అక్కకు మత్తు కోసున్నది. మామ ఇంట్లోనే వాడు ఎడతాడు, ఆడబిడ్డ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. దానికి చిన్న కోస లేదు, చిన్న బాధ లేదు, తినుకుంటా ఇంట్లోనే ఉంటారు. ఇలా సిచ్చి పెడితే ఎక్కడోళ్ళు అక్కడ పోవాలి. దానికి ఏం కోస, దానికి ఏమో మెంటల్ ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తా కదా ఎట్లా చేయాలనో ఇట్లా చేస్తా. అక్క ఉన్నవా ఇంట్లో? అగో ఏ సప్పు లేదు, ఉన్నదా ఏంటన్నా వేయిందా? అక్క తమ్ముడు ఇప్పుడు వస్తున్నావారా? ఇప్పుడే వస్తున్నా అక్క. మంచిగా ఉన్నావా? నేను మంచిగా నువ్వు మంచిగా? మంచిగానే ఉన్నా. అవును గాని మీ మామిడి వేయండి. బయటికి వెళ్ళరా? ఏం పని చేయడు, ఇంట్లోనే కూర్చుంటాడు. అంటేనేమో తప్పు. వాడకొట్టులందరూ మీ ఊరోళ్ళు ముచ్చట పెడుతురు. ఇంతకుముందు మీ బస్ స్టాండ్ లో రాగానే మీ అక్కల మామ గిట్లా గట్లా దాని ఇంటికి పోతాడు, ఇందన్న సిగ్గుమానం దాన్ని లేని మాటలు మాట్లాడితే ఓ చెవులు ఇంట్రాలే. గట్లా ఇంటన్న బుద్ధి లేదే, బావనన్నా ఇస్తాడు అది చెప్పు. మా మామ గసంటోడి కాదురా, మా మామ గురించి నాకు తెలియదా? సోకుల గిరిక నాకేమేరక. నువ్వు పూట పూటకు మంచి మంచి కూరలు అనుకుంటూ పెడితే ముసలికి బాగా మబ్బతుంది. దాని ఇంట్లో చూచుడట, దీని ఇంట్లో చూచుడట. ఒవ్వ వాళ్ళందరూ బస్ స్టాండ్ లో దిగంగానే ముచ్చట చెప్తే చెవులు ఇంటాలి మీ అక్కల మామ గిట్లా అంటే మస్తు బాగా అనిపించింది.
నీకు బావకి ఎంత బుద్ధి లేదే సిగ్గు లేదే ఊళ్ళోనే ఉంటాడు అటు ఇటు తిరుగుతాడు చేస్తాడు మరి మా ఏం చేస్తుండు మరి ఏం చేయడు పోతుండే చూసుకోవాలి చెప్పు పట్టిగా బదనం అయితే ఏమవుతుంది చెప్పు ఇద్దరు తీసుకుంటు మానం తీసుకుంటు మా మామ గురించి నాకు తెలియదా? ఏం మాట్లాడక అక్క నువ్వు అంతేనేమో తప్పిగా అందరు అన్ననే పట్టిరి ఒక్క నోరు ఆపుతావు 2 నోర్లు ఊరందరు నోరు ఆపుతావా చెప్పు అవ్వా చెప్పుకుంటే సిగ్గు మనం పోతుంది ఇట్నేనా అందుకే అప్పులైనట అప్పులోడు వచ్చి ఇట్నైనా బాకీ మేయ కడతాడు ఇట్లా ఆపులని భావన తింటే ఇద్దరు కలిసి కలవడి కొట్టుకున్నారట నాకు మస్తు బాధ అనిపించింది సంసారానికి ఇట్లా అయితే ఉంటుంది 4 రోజులు 3 రోజులు పని చేసుకోలే 2 రోజులు ఇంటికాడ ఉండాలి కట్టం చేసుకుని రెక్కలు భూమి మీద వారేసుకుని బతకాలి కానీ ఇట్లా బాకీ చేసుకుంటే బతకం ఎప్పటికి తెలుసా ఎన్నడు తెలుసుకుంటావో ఏమో ఊకనంటే ఈ కొంపలకు దారవచ్చినట్టు అయింది నిజమానతమ్మ నువ్వు అనేది కాదా అట్టిగా నేను అంటేనా నీ సంసారం చెడిపోతుంది అంటే ప్రాణం కొట్టుకొని అట్టిగా రాంగ బస్సు పోటీ ఎండలు నిలబడి కూడా బస్సు రాకుంటే నడుచుకుంటే వచ్చింది పేరుల బండి ఎరికేనా ఈ కాడ నుంచి సంసారం అంటే ఎట్లా చేయాలి ఎట్లా మెదులుకోవాలి ఎట్లయితే 4 రూపాయలు చేతులకు వస్తాయి ఎట్లా సంసారం గుడుంటుందని మంచిగా ఆలోచించుకొని మంచిగా అన్నం ఒకటే పూట పెట్టు 2-3 పూటలు గట్ట కూర ఒక పూట కూరేసి పెడితే ఒక పూట తొక్కేసి పెట్టు అట్లయితే ఆయన మబ్బంగుతుంది ఏమనుకుంటున్నావే నువ్వు పిస్తానా అవును కానీ మీ 3 వద్దులో మీ ఆడబిడ్డ కూడా వస్తున్నాడు కానీ దానికి పిల్లలు లేరా మొగలు లేరా సిగ్గర పిత్తలేదు దాన్ని బతికి చేయడా అదో మనుషులు మురుతుంది ఇట్లయితే సంసారం పంపు ఉంటుంది 3 వద్దులో ఇడికే రాబట్టి ఈయన నికా వేసుకొని మంచిగా కూర్చుంటుంది నువ్వు అండిపోయిన కొట్టి తింటుంది మరి బావకైనా బుద్ధి ఉంటుందా చెప్పు ఇట్లయితే పంపు ఉంటుందా మీ అక్కని ఇక్కడ ఇట్లా అంగడి ఉంది పాపం గోస పడుతుంది అన్ని పండుగ ఎత్తుతాడంటే నాకు మస్తు కరకర అనిపిస్తుంది ఎవరికి చెప్పుకోవాలి చెప్పు ఏదో పారం కొట్టుకొని చూసేస్తారా వచ్చిన సరేనా ఈ కాడ నుంచి వెళ్ళి వాళ్ళని ఎట్లా చూసుకోవాలో నాకు అర్థమైంది నేను చూసుకుంటా గట్లా మంచిగా ఆలోచించుకో అండ కడి పెడితే ఉండ కాళ్ళే పోవాలి ఎట్లుంటది మీ ఆడబిడ్డ అప్పుడు దాని సంగతి చూద్దాం అర్థమైందా షీ దానికి మనుషులు ముడుతుందా ఏదాన్ని బతుకు చేయడా మొండికి బతుకుతుంది భూమి మీద 3 రోజులు వస్తాయి అయ్యో నా మొగడు ఉన్నాడు నా పిల్లలు ఉన్నారని అత్తింట్లో వాడు ఏడవదా ఉన్నా లేకున్నా వీడికచ్చి ఉండి నీ సంసారం ఖరాబ్ చేస్తాది నాకు ఆది కథనే మస్తు కలకల అనిపిస్తుంది ఎరికేదా ఊళ్ళోకి రాగానే ఇంకొక ముచ్చడి వాడదక్క మస్తు బాధ అనిపించింది బావ నీతోటి మంచిగా ఉంటారేడా మంచిగా మాట్లాడతారేడా ఎప్పుడు నేను నీకు వేసినా కానీ బావలు ఆడతాడు బావకి వేసినా కానీ బిజీ ఇట్లా మీ బావ అనగానే నాకు మస్తు బాధ అనిపించింది ఎవరింటికి పోతున్నాడు ఎవరితోటో మాట్లాడుతున్నారు కానీ మనకి ఇంత ఆలోచిస్తలేవా మరి ఏ టైంకి వస్తుండు ఏ టైంకి తింటుండు మరి పని చేస్తుండా పైసలు తెస్తుండా తెత్తలేడా అని ఏం ఆలోచిస్తలేవా నువ్వు ఏంటిదని సలకుండా ఇట్లయితే ఎట్లనే ఏ బావ మంచోడేరా నువ్వు గట్లెందుకు మాట్లాడుతున్నావు అబ్బో మంచోడే సాయి సంసారి లచ్చి దొంగ అంటేనేమో తప్పు నువ్వేం చూస్తున్నావే పొద్దుగల పోతుండు పొద్దు కత్తుండు ఏం చేస్తుండు ఎటు పోతున్నాడు చూస్తున్నావా అయ్యో పనిపోతుండుగా పైసలు తెచ్చిస్తుండగా అంతే అనుకుంటున్నావు అందరు అంటేనే నాకేరు అట్టిగా నేను అన్న తెలుసా ఉన్నాయి మాట్లాడతా నేను ఎసుంటాను అనుకుంటున్నావు నీకు తెలియదు చిన్నప్పటి నుంచి చూస్తలేవు బావ ఈ మధ్య నాతో సరిగ్గా ఉండలేదురా నేను మాట్లాడినా కూడా మాట్లాడతలేడు అట్టిగా నా మీద కోపానికి వస్తాను చూసినావా నీ మీద పానం కొట్టుకొని చూసేస్తాను వచ్చినందుకే 4 ముచ్చట్లు ఊళ్ళకు రాగానే తెలిసినాయి ఇంట్లో తెలుసుకోపోతుంది ఎంతో దానివి ఏం కదా ఎట్లా బతుకుతావు ఎట్లా పోకపోతావు నువ్వు ఇంట్లో నాకేమైనా కదా నేను బయటకు పోతానా ఇప్పటికైనా సుధరాయించుకొని తెలివి కొద్ది బతుకు ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం పని చేస్తున్నారు మరి ఎట్లా బతుకుతున్నామో అన్ని చూసుకొని మీద నువ్వు చెప్తా బావ సంగతి మా సంగతి ఆడబిడ్డ సంగతి గది నీకు తెలుస్తలేదనే ఏమంటావని నీకు చెప్తాను వచ్చిన చూసినావా ఎవరేం చెప్తున్నారో చూసుకుని మెదిలు మంచిగా బతుకు సరేనా సరేరా అన్నం తినిపోయేదా అదే అక్క నేను ఇంటికాడే నచ్చిన నాకు పని ఉంది అది నేను పోయి అత్తగా మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది మళ్ళీ మీ మామను మీ ఆడబిడ్డ తిన్నారంటే మళ్ళీ లేని పొందోళ్ళి ఇట్లా వచ్చి చెప్పిండట కానీ సరేనా సరేరా పైన మరే సరేరా నువ్వు కూడా పైలంగా పో సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు DVTV చూసిరు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కకే గంట బెల్ ఉంటది మర్చిపోకుర్రి బాయ్